మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెహికల్ చెకింగ్ చేసినటువంటి టైంలో ఒక కారు ఐడెంటిఫై చేయడం జరిగింది. కార్ని ఐడెంటిఫై చేసేసి ఆ వెహికల్ని చెక్ చేసినప్పుడు, ఆ వెహికల్ మనం ఆపినప్పుడు, ఆ వెహికల్తో పాటుగా ఆ వెహికల్ వెనకాల ఒక బైక్, ఒక స్కూటీ ఆ వెహికల్ని ఫాలో అవుతూ రావడం కూడా ఆఫీసర్లు గమనించడం జరిగింది. గమనించిన తర్వాత ఈ కారు, వైట్ కారు, తర్వాత వచ్చేసి ఒక స్కూటీ అండ్ ఒక బైక్ అనుమానాస్పదంగా ఉన్న వాటిని ఆపి వాటిని పక్కకి తీసి చెక్ చేసినప్పుడు వాటిలో మనకు వచ్చేసి రెండు బ్యాగ్ కరెన్సీ నోట్ టైప్ ఉన్నటువంటి పేపర్స్, తర్వాత ఫేక్ కరెన్సీ పేపర్స్, నెక్స్ట్ వచ్చేసి కత్తులు, ఒక సీసాలో ఉన్నటువంటి ఒక కెమికల్ లిక్విడ్, తర్వాత ఇది బౌల్, ఏదైతే మనం రైస్ పుల్లింగ్ బౌల్ అంటారు, ఈ రైస్ పుల్లింగ్ బౌల్ ఇవి మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ముద్దాయిలు దీంట్లో 6, కారులో 3, స్కూటీ మీద ఒకళ్ళు, తర్వాత బైక్ మీద 2 ఉన్నారు. వీళ్ళందరినీ కూడా 6 మనం కస్టడీలో తీసుకొని మొత్తం అంతా కూడా ప్రశ్నించినప్పుడు ఈ కరెన్సీ గురించి, ఈ ఫేక్ కరెన్సీ నోట్ల గురించి, ఫేక్ కరెన్సీ నోట్లో ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే అమెజాన్ యాప్లో ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకొని కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్నటువంటి ఫేక్ కరెన్సీ నోట్లని వాళ్ళు కొంతమంది బైక్, స్కూటీ మీద వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీము నార్మల్గా కొన్ని ఏరియాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ జనాలతో పరిచయం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మా దగ్గర కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి, ఈ కరెన్సీ నోట్లకి ఫేక్ కరెన్సీనే కానీ మొత్తం చెల్లుద్ది, ఎక్కడ మనం పే చేసినా వాళ్ళకి ఎవరికి డౌట్ రాదని చెప్పేసి 2 లక్షలు కనుక మీరు ఇస్తే 10 లక్షలు ఈ ఫేక్ కరెన్సీ నోట్లు ఇస్తామని చెప్పేసి 2 లక్షలు జెన్యూన్ కరెన్సీని ఇవ్వడానికి వాళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తారు. ఎవరైనా వీటిని అమాయకంగా నమ్మేసి వాళ్ళు ఒరిజినల్గా 2 లక్షలు ఇచ్చేసినట్లయితే ఈ 10 lakhs ఈ ఫేక్ కరెన్సీ నోట్లు వాళ్ళకి ఇస్తారు. ఈ 10 lakhs ఫేక్ కరెన్సీ అనేది వీటిని గమనిస్తే వీటన్నిటి మీద ఈ అన్ని కరెన్సీ నోట్ల మీద కూడా ఒకే నెంబర్ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక కలర్ జిరాక్స్ టైప్. ఈ కలర్ జిరాక్స్ తీసినటువంటి ఈ నోట్స్ అమెజాన్లోను, ఆన్లైన్ యాప్స్లోనూ కూడా దొరుకుతాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవి దొరుకుతాయి. దొరుకునేటటువంటి వీటిని ఆశగా చూపించేసి ఒరిజినల్ 2 లక్షలు తీసుకొని ఈ ఫేక్ కరెన్సీ నోట్లో 10 lakhs వాళ్ళకి అప్డేట్ వీళ్ళు పారిపోతారు. తర్వాత వచ్చి ఆ ఫోన్లు కూడా వాళ్ళు పని చేయకుండా ఆపేస్తారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. తర్వాత ఈ బ్లాక్ కలర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ కలర్ పేపర్స్, ఈ బ్లాక్ కలర్ పేపర్ని వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా సపోజ్ ఇదే ఒరిజినల్ నోట్ అయితే కనుక దీని మీద టించర్ అయోడిన్ 66 అనేటటువంటి ఒక లిక్విడ్, నెక్స్ట్ దాని మీద క్యామెల్ గమ్ అనేది 2 కనుక అప్లై చేస్తే ఈ నోట్ ఇలా బ్లాక్ కలర్లోకి, కంప్లీట్ బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇలా ఉన్నటువంటి నోటు దాని మీద టించర్ అయోడిన్ ప్లస్ క్యామెల్ గమ్ ఈ నోటు మీద అప్లై చేస్తే ఇలా బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయినటువంటి ఈ పేపర్ని మళ్ళీ హైపో లిక్విడ్ దాంట్లో వేస్తే కనుక నార్మల్ నోటుగా మళ్ళీ మారుతుంది. అంటే హైపో లిక్విడ్లో ఈ టించర్ అయోడిన్, క్యామెల్ గమ్ 2 కూడా సపరేట్ అయిపోయి నార్మల్ నోటు వచ్చేస్తుంది. వీళ్ళు దానికి ఏం చేస్తారంటే కొన్ని ఒరిజినల్ నోట్లకి అట్లా బ్లాక్ కలర్ లిక్విడ్ పూసినటువంటిది కస్టమర్లకు చూపించేసేసి ఆ నోట్లని ఆ హైపో ద్రావణంలో వేసి మీరు ఈ బ్లాక్ కలర్ నోట్ను కనుక హైపో ద్రావణంలో ఈ లిక్విడ్లో వేస్తే కనుక ఇలా ఒరిజినల్ కరెన్సీగా మారుద్ది అని చెప్పేసి ఒరిజినల్ కరెన్సీ పేపర్లకి బ్లాక్ కలర్గా మార్చి వాళ్ళు వాళ్ళ ముందే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు. చూపించి తర్వాత ఈ బ్లాక్ కరెన్సీ కట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలా ఒరిజినల్ డబ్బులే, ఇవన్నీ కూడా ఈ ఒరిజినల్ డబ్బుల్ని హైపో లిక్విడ్లో వేస్తే కనుక ఇదంతా కూడా మళ్ళీ మీకు జెన్యూన్ కరెన్సీగా మారుద్ది అని చెప్పేసి దీనికి కూడా ఏం చేస్తారంటే ఇవి వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీటిని వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. జనాలు మళ్ళీ వెళ్ళి చూసిన తర్వాత ఏ లిక్విడ్లో వేసినా సరే ఇవి బ్లాక్ పేపర్గానే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ బ్లాక్ పేపరే. హైపో లిక్విడ్లో వేసినా ఇంకా ఏ కెమికల్ వేసినా ఇవన్నీ బ్లాక్ కలర్గానే ఉంటాయి. తర్వాత జనాలకు తెలిసేది ఏంటంటే మేము మోసపోయామన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు.